హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖ స్టీల్ ప్లాంట్ అనాథ అయిందా అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజమేనని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రం చెప్తూ వచ్చిన మాట, కేంద్రం అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చిన మాట, కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు, వ్యాపారాలు చేసే బాధ్యత ప్రభుత్వాలది కాదు, కాబట్టే మేము డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈ కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాం అని చెప్తూ వస్తుంది. అంతేకాకుండా లాభాల్లో ఉన్న కంపెనీలన్నా భరించవచ్చు, కానీ నష్టాల్లో వస్తున్న కాయలాబడిన పరిశ్రమలను భరించే పరిస్థితిలో ఇప్పుడు లేము, వాటిని ప్రైవేటీకరణ చేయటమే మా విధానం, డిజిన్వెస్ట్మెంట్ మా విధానం అంటూ బీజేపీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేసింది, ప్రైవేటీకరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. తాత్కాలికంగా ప్రస్తుతం ప్రైవేటీకరణ ఆగిపోయినట్లుగా కనపడుతున్నప్పటికీ ఆ కంపెనీలోని ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ, దానికి సంబంధించి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అంటూ కార్మికులు చేస్తున్న డిమాండ్ని పట్టించుకోకపోవడం, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి సంబంధించి అవకాశం ఉన్న క్యాప్టివ్ మైన్స్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేయడం, దాంతోపాటు విశాఖపట్నంలోనే విశాఖ స్టీల్కి దగ్గరలోనే మరొక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి కొద్ది రోజుల్లోనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతూ ఉండడం, ఇవన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి మరణ శాసనం రాసేవిగా కనపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటూ నాయకులు మాట్లాడుతున్న మాటలు కేవలం నినాదాలుగా మాత్రమే కనపడుతున్నాయి, అవి నోటి నుంచి వస్తున్న మాటలే తప్ప హృదయంలో నుంచి వస్తున్న మాటలు కాదు అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామనే ఒక మాట ఇప్పటివరకు రాజకీయ పార్టీలు చెప్పలేకపోతున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు ఉంది, నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. సో అప్పుడు దాన్ని ఆపడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు, అఖిలపక్షాన్ని తీసుకెళ్లట్లేదు, ఆందోళన చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేంద్రం ప్రైవేటీకరణ దిశగా వెళ్తోంది అంటూ అప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. సో అవే ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి, భారతీయ జనతా పార్టీతో కలిసే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వంలోనూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పార్టీలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్కి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలపైన ఉంటుంది. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారే ఉన్న సమయంలో దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు మన రాష్ట్రం కోసం మాత్రం ఎలా రిలాక్సేషన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక డెసిషన్ ఉండదు కదా, పాలసీ డెసిషన్, డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి పాలసీ డెసిషన్, దాన్ని ఆపలేము, కంపెనీ కనుక లాభాల్లోకి వస్తే దాన్ని ఏమన్నా ఆపడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు మేము ఏం చేయలేము అంటూ ఆఫ్ ది రికార్డ్ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. పైకి మాత్రం ఇది ఎమోషనల్ ఇష్యూ కాబట్టి ఆపుతాం, ప్రయత్నం చేస్తున్నాం అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మొత్తం దేశానికి ఒకే పాలసీ ఉండాలి కదా, డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి అయినా, కేంద్ర ప్రభుత్వ సహాయానికి సంబంధించి అయినా, ఈ కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే నిర్ణయం ఉండాలి, అదే నిర్ణయాన్ని రాష్ట్రం అంతా దేశం అంతా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. బట్ కర్ణాటకకు సంబంధించి ఓ రకంగా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకో రకంగా ఉండకూడదు కదా, ఉండటం నేరం కదా, ఉండడం అన్యాయం కదా, ఉండడం తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు చేసిన ద్రోహం కదా, ఏంటి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంది అంటే కర్ణాటకకు సంబంధించిన విశ్వేశ్వరాయ స్టీల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఇప్పుడు కాయలాపడి ఉంది ఆ పరిశ్రమ, దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వబోతోంది. కర్ణాటకకు సంబంధించిన ముఖ్య నేత జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆయన తన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు మూతపడ్డ ఒక స్టీల్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం తెచ్చుకుంటున్నారు. మనం ఇంకా మూతపడకుండా క్వాలిటీ స్టీల్ సప్లై చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ని మూత వేయడానికి కారణాలు ఎత్తుకుంటూ ఉన్నాం. దాన్ని మూత వేయడానికి సంబంధించి కన్వీనియంట్గా పార్టీలు రీజన్స్ చెప్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రంలోనే, మన బోర్డర్ స్టేట్లోనే 15,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. మన విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే చాలు ఆ కంపెనీ లాభాల్లోకి వస్తుంది అంటూ కార్మిక సంఘాలు మాట్లాడుతున్నాయి, మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. 4,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి కేంద్రానికి ఎందుకు మనసు రావట్లేదు? మూతపడ్డ కంపెనీని తెరిపించడం కోసం కర్ణాటకలో 15,000 కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు? దీనికి ఖచ్చితంగా కేంద్రం కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకత్వం ఈ విషయంలో ఇంకా చూసి చూడనట్లుగానే కన్వీనియంట్గా తమ రాజకీయాల కోసం సైలెంట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాశ్వతంగా ద్రోహం చేసినట్లు అవుతుంది. దీంతోపాటు మరో కీలకమైన అంశం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేము అని కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో చెప్పిన సందర్భంలో అప్పుడు ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదు, ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ మనకి ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అటువంటి ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ ప్యాకేజీలో ఉన్నదేంటి? ఆ ప్యాకేజీలో ఉన్న దాని ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపు 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేం కానీ
ఇంకా చాలా 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 ఇస్తామంటూ XYZ అని చెప్తూ చివరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దానికి అది మళ్ళీ దాని కాళ్ళపైన అది నిలబడడం కోసం 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అంటూ ఇదే నరేంద్ర మోదీ సర్కార్ చెప్పింది. ప్రత్యేక హోదా ఎలాగో ఇప్పుడు ఇవ్వట్లేదు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మీరు ఇచ్చిన మాట అయినా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి కేంద్రం మొత్తానికి ఒక పాలసీ ఉంటే ఆ పాలసీ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వడానికి సంబంధించి ఒక స్పెషల్ కాజ్ మీకుంది. విడిపోయిన రాష్ట్రం, విభజన రాష్ట్రం, ప్రత్యేక హోదాకు ఇవ్వట్లేదు కాబట్టి దానికి సర్వసమానమైన ప్యాకేజ్ ఇస్తున్నాం. ఆ ప్యాకేజీలో భాగంగా దీన్ని పెట్టాం కాబట్టి ఆ రాష్ట్రానికి ఇస్తున్నాం, మిగతా వాళ్ళు మీరు అడగండి అని మిగతా రాష్ట్రాలను చెప్పడానికి సంబంధించిన అవకాశం అయినా ఉంది. సో దీన్ని వాడుకోకుండా ఇక్కడ ఇవ్వకుండా పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇస్తూ ఇక్కడ ఇవ్వకపోవడం, కర్ణాటక రాష్ట్రంలో అక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి ఏమో 15,000 కోట్లు తెచ్చుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడం, తీసుకురాకపోవడం ఖచ్చితంగా తెలుగు ప్రజలకు చేస్తున్న శాశ్వతమైన ద్రోహంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ద్రోహం చేయకుండా కూటమి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల సేకరణకు సంబంధించి, నిధులు తీసుకురావడానికి సంబంధించి కర్ణాటక ఎగ్జాంపుల్ చూపించైనా గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.